ఈ రోజు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో మీరు వచ్చారు సీఎం గారి సమక్షంలో. అసలు మీ సమస్య ఏంటమ్మా ముందు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి. మేము పోయిన ప్రభుత్వంలో సివిల్ సప్లై నుంచి రైతు భరోసా కేంద్రాల్లో సీజన్కి 2 నెలలు చొప్పున మమ్మల్ని తీసుకున్నారండి. ఇది అసలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం సీజన్కి 11 నెలలు అనేసి ఇస్తే, పోయిన గవర్నమెంట్ మాకు ఏం చేశారంటే 2 నెలలే ఉంచి మా జీతాలను 30,000 టీఏ డిఈఓ హెల్పర్లకి తీసుకున్నారండి. టీఏకి ఏమో 30,000 ఇవ్వాల్సింది 15,000 పెట్టారు. డిఈఓకి ఏమో 22,000 ఏమో 12,000 చేశారు. హెల్పర్లకి 9,000 చేశారండి. ఇలా మాకు అన్యాయం జరిగింది. బాబు గారి ప్రభుత్వంలో ప్రతి నిరుద్యోగికి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ ఉద్యోగం మీద ఆధారపడి వికలాంగులు, వితంతువులు, మహిళలు ఎంతో మంది ఆధారపడి ఉన్నామండి. ఇది ఏపీ మొత్తం 10,000 మంది ఉద్యోగులు ఉన్నామండి. రైతు భరోసా కేంద్రాల మీద. ఇప్పుడు ఈ ఉద్యోగాలు మొదలెట్టింది వాళ్ళేనా? మొదలు పెట్టింది వాళ్ళేనండి. తీసేసింది వాళ్ళేనండి. మాకు శాలరీలు కూడా 2 నెలలు చేసింది కూడా మేము మళ్ళీ సీజన్ వచ్చే వరకు శాలరీల గురించి అడుగుతూనే ఉంటున్నాము. ఇప్పటికి ఇంకా మాకు శాలరీలు కూడా అందలేదండి. చేసిన 2 నెలలకు కూడా మేము జీతం కూడా తీసుకోలేకపోతున్నాం. 2 నెలలు చేసి మిగిలిన రోజులు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామండి. ఇప్పుడు మీకు 2 నెలల జీతం అంటే ఎంత రావాలి? మీకు మాకు 2 నెలల జీతం అంటే 30,000 రావాలండి. ఒక్కొక్క ఆర్బీకేలోని ఒక్కొక్క నెల జీతం ఇచ్చేసి మిగిలిన నెలలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందికే పెట్టారండి. ఇది తీసుకోవడం సివిల్ సప్లై తీసుకున్నా సొసైటీ వాళ్ళు ఇస్తారనేసి సొసైటీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే డిఎం వాళ్ళు ఇస్తారని అటు ఇటు మేము తిరుగుతారంటున్నాం. మొత్తం మాకు సివిల్ సప్లై అంటే ధాన్యం కొనుగోలు చేసేది మేమండి. ధాన్యం కొనుగోలు చేసి మమ్మల్ని వాడుకుని పక్కకి వదిలేస్తున్నారు. మిగిలిన నెలలు మేము ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నాం. ఇప్పుడు ఈ బాబు గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాకపోతే మా చదువు కూడా వృధా అయిపోతుంది. మేము బిఎస్సి బీఈడి చేసామండి. అటు బీఈడి డిఎస్సి పరంగా కూడా మాకు అన్యాయం జరిగింది. ఏదో డిగ్రీ బేస్ మీద దీంట్లో రిక్రూట్మెంట్ ద్వారా మేము డిఎస్సి సెలక్షన్ ద్వారానే మెరిట్ మీద మాకు తీసారండి ఈ జాబ్స్. ఇప్పుడు ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చారు కదా, అసలు మీరు సార్ గారిని ఏం అడగాలనుకున్నారు? సీఎం గారు చదువుకున్న ప్రతి ఒక్కరికి విలువిస్తారండి. చదువు వృధా కాకూడదని ఆయన ఉద్దేశం. ఇప్పుడు మేము ఉన్న ఉద్యోగాలను మాకు కంటిన్యూ చేసి మాకు ఉద్యోగ భరోసా కల్పించి ఉద్యోగ భద్రత ఇస్తారని ఆయన మీద నమ్మకంతో మేము ప్రజా దర్బార్కి వచ్చి వినిపించుకుంటున్నామండి. ఇప్పుడు ఒకసారి దానికి సంబంధించిన పేపర్స్ ఒక్క నిమిషం. వాళ్ళే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు తీస్తారండి. మా నారాయణ మనోహర్ గారు కూడా మాకు భరోసా ఇచ్చారండి. ఉద్యోగం ఎలాగ కల్పిస్తామమ్మా. అలాగే మనం మినిస్టర్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారిని కూడా కలవటం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితి కాకినాడలో మీరేం బాధపడమని దీని గురించి నేను పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఆయన మనం సీఎం సార్ గారిని కలిసి మేము వినించుకుందాం అని చెప్పి రావటం జరిగింది. మా పూర్తి నమ్మకం ఉంది, మాకు సీఎం గారు దీంట్లో మాకు న్యాయం చేస్తారు, నిరుద్యోగుల్ని ఇప్పుడు కూడా రోడ్డు పడకుండా చూస్తారని ఆశతో ఇంత దూరం వచ్చాం. మా నమ్మకం కోల్పోవట్లేదు. ఖచ్చితంగా మా న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.